హాయ్ హలో ఈచ్ అండ్ ఎవరీవన్, దిస్ ఇస్ విష్ణు. మనం బ్యాక్ టు కాలేజ్ అనమాట. అండ్ ఐ ప్యాక్డ్ ఆల్ థింగ్ వాట్ ఎవర్ ఐ నీడ్. అండ్ దిస్ ఈజ్ యూట్యూబ్ స్టాండ్. మనం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి యూట్యూబ్ స్టాండ్ కూడా తీసుకెళ్తాం. మన బీటెక్ కాలేజ్ వచ్చేసి చెన్నైలో అనమాట. సో మన ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం హోమ్ టు చెన్నై జర్నీని మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తా. అండ్ హూ డిడెంట్ వాచ్ ద లాస్ట్ వీడియో, ప్రీవియస్ వీడియో, గో అండ్ వాచ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. అండ్ బ్యాగ్లో వచ్చేసేమో మనం క్లాత్స్ పెట్టుకున్నాం అనమాట. బ్లూ బ్యాగ్లో వచ్చేసేమో ల్యాప్టాప్ అండ్ యూట్యూబ్కి సంబంధించిన థింగ్స్ పెట్టుకున్నాం. అండ్ అది షీల్డ్ వన్ వచ్చేసేమో యూట్యూబ్ స్టాండ్. బై ద వే ప్రజెంట్ మనం వచ్చేసి 4th ఇయర్ అనమాట. 4th ఇయర్లోకి ఎంటర్ అయినాం. 3rd ఇయర్ అయిపోయి 20 days అవుతుంది. సెమిస్టర్ హాలిడేస్కి వచ్చిన 20 days ఇక్కడ ఉండి ఇంటి దగ్గర. సో ఇప్పుడు బ్యాక్ టు కాలేజ్, మళ్ళీ చెన్నై వెళ్ళాలి. మనం కాలేజ్ వచ్చేసి చెన్నైలో అనమాట. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంటికి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్దాం. బస్ స్టాండ్కి రీచ్ అయిపోయినా వాళ్ళంతా మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నియర్ బై కోదాడ. అండ్ మనం ఇది కోదాడ బస్ స్టాండ్ కదా, కోదాడ బస్ స్టాండ్ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. విజయవాడ బస్ స్టాండ్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళు కూడా నియర్ బై కోదాడే, వాళ్ళు కూడా మనం కూడా రీచ్ అయిపోయారు. మనం ఇప్పుడు బస్సు వచ్చింది మన కోసం. 5 minutes ఉండగానే బస్సు వచ్చింది. ఇప్పుడు బస్ ఎక్కేద్దాం. ఎంటర్ అయినాక ఈ బస్సు వచ్చేసి సూపర్ లగ్జరీ. ఇది అరౌండ్ టికెట్ 220. 1 month బ్యాక్ ఇది 200 ఉండే, ఇప్పుడు 220 రూపీస్ ఎక్స్ట్రా పెంచారు. మన ఫ్రెండ్స్ వచ్చేసి వెనకాల టికెట్ తీసుకుంటున్నారు డ్రైవర్ కాడ. వాళ్ళు టికెట్ తీసుకొని వస్తారు. ఈ లోపు మనం సీట్లో కూర్చుందాం, బ్యాక్ సీట్లో. ఎప్పుడు నాకు బ్యాక్ సీట్ ఇష్టం అనమాట, బ్యాక్ విండో సీటు. ఎప్పుడు విండో సీటే ప్రిఫర్ చేస్తా బస్సులలో. కోదాడ నుంచి విజయవాడకి రీచ్ కావాలంటే 2 hours పడుతుంది అనమాట. ఈ 2 hoursలో ఒక స్మాల్ న్యాప్ వేసేద్దాం. అలా పండుకున్నాక మా ఫ్రెండ్ ఈ వీడియో తీశాడు. నేను పండుకున్నాక వీడియో తీయరు, ఒకటి చిన్న క్లిప్. అంటే విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాం. విజయవాడలో ఫుల్ వర్షం వస్తుందన్నమాట. బస్ స్టాండ్ తీద్దామన్నా, విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రింగ్స్ తీద్దామన్నా అలా తీయలేదు. విజయవాడ ఎంట్రింగ్స్ కానీ బస్ స్టాండ్ కానీ. మనం ట్రైన్ అదే అనమాట. మన ట్రైన్ ఇదే. మన ట్రైన్ వచ్చేసి సీటర్స్ అనమాట. ఇది అరౌండ్ 210 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఇది మన బడ్జెట్లో టికెట్ బుక్ చేసుకుంటే. అండ్ ఏసీస్ ఇవి కూడా ఉంటాయి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి మన బడ్జెట్ కాదనమాట. అండ్ ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి చెన్నై పోయేసరికి ఒక 500 రూపీస్ ట్రావెలింగ్ ఛార్జ్ అవుతుంది. అది 220 ఏమో బస్సుకి, 210 ఏమో ట్రైన్కి. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలి, అదే మన సీటు. సో ఇక్కడ నుంచి చెన్నైకి 400 kilometers. చెన్నై రీచ్ అయిపోయినాం. ఇది చెన్నై రైల్వే స్టేషన్, ఇన్సైడ్ రైల్వే స్టేషన్ అనమాట. వాళ్ళంతా ప్యాసింజర్సే. ఫుల్ జనం ఉన్నారు. 11కి కూడా, నైట్ 11 PM కూడా ఫుల్ జనం ఉన్నారు. ఇంకో అరౌండ్ 11 అవుతుంది టైము. మనం మార్నింగ్ అరౌండ్ 11:30కి స్టార్ట్ అయినా, ఇప్పుడు 11 అవుతుంది నైటు. చూడండి, 11 hours జర్నీ, ఫుల్ జర్నీ వచ్చేసి. అది ఆ రెడ్ కలర్ ఉన్నది చెన్నై సెంట్రలే, అవుట్ సైడ్ లుక్. ఫ్రంట్ వ్యూ కూడా బాగుంటుంది, చూపిస్తామండి ఒక నిమిషం. ఇక్కడ నుంచి మన కాలేజ్కి 1 hour ఉంటుంది. మళ్ళీ 1 hour ట్రావెల్ చేయాలి. మన కాలేజ్ వచ్చి తామరం. ఇదే మన కాలేజ్కి రీచ్ అయిపోయినాం. మన కాలేజ్ దగ్గరలోనే పీజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.